మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇతరులకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ వీడియో కానీ ఫొటోస్ కానీ మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ అనేది వాడుకోవచ్చు. దీన్ని ఎలా మనం వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పంపించకుండా మనం ఇతరుల వాట్సాప్ స్టేటస్ ఫోటో కానీ వీడియో కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం మన ఫైల్ మేనేజర్లో ఎలా కాపీ చేసుకోవాలి అని తెలుసుకుందాము. ఎవరి వాట్సాప్ స్టేటస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ వాట్సాప్ స్టేటస్ అనేది మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ వాట్సాప్ స్టేటస్ అనేది మీకు నచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ చూడండి, మొత్తం చూడండి. బ్యాక్ అనేది వచ్చేసేయండి. మీరు వాట్సాప్ అనేది క్లోజ్ చేసేసి మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఈ ఫైల్ మేనేజర్లో మళ్ళీ మీరు లాస్ట్లోకి వెళ్తే మీకు వాట్సాప్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇందులో మళ్ళీ మీకు మీడియా అని ఉంటుంది లాస్ట్లో, ఇది ఓపెన్ చేయండి. ఈ మీడియా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు షో హిడ్డెన్ ఫైల్స్ అని ఒక ఆప్షన్ అనేది ఉంది. మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ స్టేటస్ అని ఒకటి ఆప్షన్ అనేది వచ్చింది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీరు ఇంతవరకు చూసిన వాట్సాప్ స్టేటస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం వస్తాయి. మీరు ఇప్పటివరకు చూసిన వాట్సాప్ స్టేటస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ వస్తాయి. మీకు ఇందులో ఏవైతే కావాలనో దాన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. దానిపైన ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అది ఫోటో కానీ వీడియో కానీ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని కాపీ చేసుకోండి. మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మళ్ళీ ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ ఫోల్డర్ అనేది పెట్టి మీరు ఇందులో పేస్ట్ అనేది చేసుకోండి. ఇలా మీరు వాళ్ళకి ఎటువంటి రిక్వెస్ట్ అనేది పంపించకుండానే వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ అనేది ఇలా మీరు స్టేటస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ షో హిడ్డెన్ ఫైల్స్ అనేది దీన్ని ఆఫ్ చేసేసేయండి. మీకు ఎప్పుడైతే ఆ స్టేటస్ అనేది అవసరమో అప్పుడే మీరు ఈ హిడ్డెన్ ఫైల్స్ అని ఓపెన్ చేసి స్టేటసెస్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. దాని తర్వాత మీరు ఈ హిడ్డెన్ ఫైల్స్ అనేవి మళ్ళీ మీరు డోంట్ షో హిడ్డెన్ ఫైల్స్ అనేది సెట్ చేసుకోండి. ఇలా మీరు కావాల్సినప్పుడు మీ స్టేటస్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అదే ఇతర గ్రూప్స్కి మీరు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడండి.